మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని తలిచివేస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి ఏం మాట్లాడతారు? వాడు తీసుకున్న గోతులు అయితే వాడైతే పడ్డాడు కదా. ఇప్పుడు వాడు తీసుకున్న గోతులు వాడు పడ్డాడు. ఒక చిన్న పిల్లని వాడు గంజాయి తాగి అంత దారుణంగా చేసిండు కదా. దేవుడు అనేది ఇప్పుడు వాడిని చెత్త కుక్కను కొట్టినట్టు కొట్టిరు ప్రజలైతే. కుక్కను కొట్టినట్టు కొట్టిరు. వాడు ఇంకా సవాలు విడిచిపోయిందంట. 6 నెలల్లో నేను బయటికి వస్తా చూసుకోరా అని. 6 గంటలు కూడా బతుకుండకపోయేవాడు. పోయిడు వాడంతలో వాడపోయి గోతులు పడ్డాడు. పాపం అనేది ఎప్పుడు తాగదు. గా పసి పిల్లని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? 500 600 పెడితే రోడ్ల మీద మస్తు దొరికి పాడైతే దళిద్రం ఉండకూడక గా పిల్లని చేయాలని ఎట్లా మనసు ఒప్పిందిరా నీకు? ఏం వచ్చిందిరా? నువ్వు చేస్తేవి ఆ తల్లి కడుపు ఆగం చేస్తేవి, నీ తల్లి కడుపులో మన పోసుకొని నువ్వు చేస్తేవి. ఏమన్నా దేశానికి ఉపయోగం ఉందారా నీ వల్ల? ఎద్దు గాడిద లెక్క పెరిగినావు. మళ్ళా నీ వల్ల కోస 10 ఊర్లకు వాడు ఎంక ముందు కాకుండా సరిపోతాడు. ఏమన్నా యూజ్ ఉందా? నువ్వు ఆ 10 నిమిషాల కోసం ఆలోచించి ఆ గంజాయి తాగి దాని మత్తులు అట్లా చేసినావు. నువ్వు చస్తావి, ఆ పిల్లని చంపి సచిన బాడు కావు. నువ్వు ఎట్లా నన్ను చదువు, ఆ పిల్లని వదిలేసి ఎట్లా అట్లా బతుకు కదా. చంపేంత పాపం ఏం చేసింది ఆ పిల్ల? చంపేంత తప్పైతే చేయలే కదా. రోజు రోజుకి సమాజం ఎటుపోతుంది? ఎటు పోతుంది? రేపుల సైడ్ పోతుంది, అచ్చల సైడ్ పోతుంది, దొంగతనాల సైడ్ పోతుంది. అమ్మని కొడుకు చంప, కొడుకు తల్లిని చంప, పిల్లలని తల్లి చంప, దీని సైడే పోతుంది. ఎక్కడ పోతలే ఈయనే ఉంటుంది. ఎవ్వనికి కరెక్ట్ శిక్ష వేసిరు నువ్వు చెప్పు. తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్గా 3 పిల్లలకు ఒక తల్లి 10th క్లాస్ అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని విషం ఇచ్చి చంపించింది. ఏం శిక్ష వేసిరు చెప్పు? ఒకప్పుడు స్వాతి అని చాలా పెద్ద వైరల్ వీడియో. మొగాని మీద యాసిడ్ పోసి ఉంచుకుని ఉంది, వానికి మొత్తము ఏదో మాడిఫై చేపిద్దామని చూసింది. దానికి ఇప్పటివరకు ఏం శిక్ష చేసిరు? వదిలేసిరు. కరెక్ట్ కూడా శిక్ష వేసిండా? భయపడేలాగా ఏమైనా చేసిరా? ఇప్పుడు నన్ను ఒక మాట అన్నావు అనుకో, ఇప్పుడు అన్న మాట ఇంకొకసారి అనరా అంటే నీకు భయం ఉంటుందా లేదా? నేను అట్లే కాముష్కి వెళ్ళిపోతా, నీకు కామన్ అయిపోతుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే కదా. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవడు కరెక్ట్ శిక్ష చేసినోడు ఉన్నారు చూపి మనం. ఇప్పుడు డెత్ చనిపోయాడు కదా అతను, అయితే గవర్నమెంట్ కావాలనే చంపేసిందని టాక్ నడుస్తుంది. నిజం ఉండిద్ది అంటారు పోలీసు వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పోలీసు వాళ్ళు అయితే మరీ అంత దారుణంగా అయితే చంపరు. ఒక ముసలైనా కూడా అయినంతలకు ఆయన పోయి చచ్చిపోయింది, వాటర్లో చచ్చిపోయింది. ఎందుకు? ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుపోయి నువ్వు జావా అంటే పోలీసు వాళ్ళు అండర్వేర్లో ఉంటే వాళ్ళు కాపాడాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాలి. అది వాళ్ళ బాధ్యత. అది తప్పు. మనంతలకు మనం ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం పోతుంది కదా. ఇప్పుడు కోర్టులో వేసినాం అనుకో, ఏండ్లు పడుతుంది. మొత్తము న్యాయం జరగాలంటే ఏండ్లు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే నిజమేందో అబద్ధమైందో తెలుసుకోనికే. న్యాయము ఇప్పుడు వాడు చచ్చిపోయినంత న్యాయం ఎట్లా జరిగింది? వాళ్ళ అమ్మకైతే అన్యాయమే జరిగింది. మరి ఎవరన్నా సాయం చేయాలి కదా. తల్లి కడుపు అయితే మునిగింది. ఇప్పుడు వాడు సాగంగానే న్యాయం ఎట్లా అయింది చెప్పు? తల్లిదండ్రులది అయితే ఇబ్బందే కదా. నేను అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ గవర్నమెంట్కి చెప్తున్నా, దయచేసి మీరు జైళ్ళలో పెట్టి వాళ్ళని కాపాడి దున్నపోతులు లెక్క అడుగు పందులు లెక్క తిని మేపడం కంటే 10 మందిలా ఇట్లా చాలా మంది అంటారు కదా వాడిని తీసుకొని నీళ్ళలో వేసి చంపిరి. అట్లా కాదు, డైరెక్ట్గా చంపురి. ఇంకోనికి భయం ఉంటుంది, ఇంకోటి అదిరిపోతాడు. ఇంకోసారి చేయాలంటే వాడు అదిరిపోతాడు. అట్లాంటివి చేయండి తప్ప తీసుకుపోయేదో సీక్రెట్గా చంపడము అవన్నీ అవసరం లేదు. ఒక్కొక్కడు కొట్టే దెబ్బకు అదిరిపోవాలి, అది గొప్పతనము. అంతే తప్ప మేము కాపాడుతాము, మీరు పోలీసు వాళ్ళు కాపాడే బాధ్యత ఉంది, మేము దాని గురించి యాక్సెప్ట్ చేస్తాము. కానీ మీ మీద కూడా ఇలాంటి వాడంతల వాడు పోయి వచ్చిందా మీరేసిందా అని మీకు తెలుసు, దేవుని తెలుసు. మేము ఎవరం లేదు అక్కడ. కానీ మీరు చేసేది మాత్రము ఇలాంటివి చేయండి. ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం వస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మీ హయాంలో మా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇలాంటివి జరిగితే ఇలాంటివే చేయండి, తప్పేం కాదు. అట్లనే చేయాలి. అదే కదా నేను అనేది కూడా. ఇప్పుడు గంజాయి విషయంలో ఒకటి స్పందిస్తున్నావు. ఇదే నేను చెప్పేది కూడా. వీళ్ళని కూడా అట్లనే బట్టలు ఇప్పి అతి దారుణంగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కింద 2 కిలోల చక్కెర పోసి తమ్మని కట్టేస్తే చాలు. ఇంకా వేరే ఏమొద్దు, ఆడది కానీ మొగోడు కానీ. జైలు అవసరం లేదు, ఏమవసరం. 1 గంట సేపు. అయితే ఇప్పుడు అంటే తను గంజాయి మత్తులో ఆల్కహాల్ మత్తులోనే ఇలాంటి గంజాయి తాగే కదా చేసిండు వాడు అంటున్నారు. సో అసలు గంజాయి ఎలా వస్తుందమ్మా? గురూజీలు ఎంతమంది సత్రాలలో పెడతలేరు?
ఓడు బీహార్ నుంచి వచ్చి మంచి బాత్రూమ్ లెక్క ఇంత పెద్ద గట్టిని ఇంత 4 పెంచుడు గంజాయిది. బంతి తోట పెంచినట్టే పెంచుతారు గంజాయిలని. గంజాయికి ఏమన్నా పద్దు ఉందా? ఈ పోలీసు వాళ్ళు ఎంతసేపు ఓడో చెప్తే వచ్చి పట్టుకుంటారు. రోడ్డు మీద ఓడని పోయింది అనుకో, బండి నెంబర్ లేకపోయినా ముగ్గురు ఎక్కించుకపోయినా సిన్సియర్ డ్యూటీ చేస్తాడు. మరి గంజాయి తాగుతారని ఇంకోసారి ఇట్లా దాన్ని లాగి ఇడిసి బద్దలని పక్క వాళ్ళగొట్టి చేతిలో పెట్టి దోలిస్తే ఇంకోసారి తాగుతారా? మదనపల్లిలో జరగాల్సిన నష్టం అంతా అందరికి జరిగిపోయింది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు పేరెంట్స్ కూడా ఎలా ఉండాలంటే? పేరెంట్స్ ఏం తప్పు ఉందాడ చెప్పు? పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. 24 గంటలు నా కొడుకులు కావాలైతే నేను ఉంటే మరి నేను ఎట్లా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద జరిగింది, లేకపోతే ఏజ్ ఉన్న వాళ్ళ మీద జరిగింది అంటే దానికి అర్థం ఉంటుంది. 8-7 సంవత్సరాల పిల్ల మీద జరిగిందంటే ఏం జాగ్రత్త తీసుకోవాలి తల్లిదండ్రులు? ఏముంది ఆ పిల్లకాడ? చిన్న పిల్ల 2వ తరగతి చదువుతున్న పిల్లకాడ ఏముంది? కామన్ తోటి బలిసి కాదు, కళ్ళు నెత్తికెక్కి కాదు దానికి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఏం చేసుడు ఏం లేదు. బట్టలు ఇప్పి బాధలని వాళ్ళ కొట్టుడే. ఆ రోడ్ల మీద ఇప్పటిదాకా చెప్పినాగా మంచిగా చెట్టుకు లేకపోతే దానికి స్తంభానికి కట్టేసి కింద చక్కెర పోసి చీమల కాడ వదిలేసేయాలి అని అంతే. అంతమించి ఇంకేది లేదు. నమస్తే అండి. నమస్తే తమ్ముడు. మదనపల్లిలో చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఎలా రెస్పాండ్ అవుతారు? రెస్పాండ్ అంటే చెప్పాలంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎంత చిన్న అమ్మాయి 7 ఇయర్స్ పాప. ఆ 7 ఇయర్స్ పాప వీడికి ఎంత ఏజ్? 27 అంట. ఆల్రెడీ అమ్మాయిని 5 మంది ఆల్రెడీ వాడు చనిపోయినవాడు 5 మందిని చంపేశాడని తెలిసింది. ఇది ఎంత దారుణము అసలు. చిన్న పిల్లలు పోనీ అంకులు, బాబాయ్, అది అని చెప్పేసి, తాతయ్య అని చెప్పేసి వరుసలు పెట్టి పిలిచినా కానీ ఎవ్వరు వదలట్లా. కామంతో కళ్ళు మూసుకొని బరి తెగించిపోతున్నారు. ఏమి ఆ చిన్న పాపలో ఒక అమ్మనో చెల్లినో అక్కనో చూసుకోలేడా? ఏమి సమాజం ఎక్కడికి పోతుందయ్యా? ఎక్కడికి పోతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. రోజు దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఇది జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడితో ఆపరా? కానీ కర్మ అనేది దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే వాడు 24 hours కాలేదు, శవమై తేలాడు. కానీ బాధ ఏంటంటే వాడు చనిపోయాడని చెప్పేసి నాకు సంతోషం ఉంది. కానీ బాధ ఎక్కడంటే చిన్న పాపని కోల్పోయారు కదా, ఆ పిల్లని పోగొట్టుకున్నారు కదా, వాళ్ళ బాధ వర్ణనాతీతము. అది ఎవ్వరు పూడ్చలేనిది. రోజు రోజుకి సమాజం ఎడిపోతుంది. ఏదో కొన్ని ఇలాంటిది వస్తుంది. అవును, ఏం చెప్తామయ్యా? బ్రహ్మం గారు చెప్పింది 2020 నుంచి ఆగండి, మీకు స్టార్ట్ అవుతుంది దారుణాలు. ఇక్కడి నుంచి ఇంకా 2030 వచ్చిందంటే ఇంకా దారుణాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఘోరంగా మనం చూడాలి. అంతే, ఇవన్నీ ఆపాలి. ఎందుకంటే ఇవి మొత్తం ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు.